తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు దంచుకొడుతున్నాయి. కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం విశాఖపట్నం సమీపంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. మరో ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడింది. వీటి ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలుచోట్ల అతి భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది వెదర్ డిపార్ట్మెంట్. రానున్న 3 రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ విధించగా మరో 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. మద్గుల, చిట్టెంపల్లిలో 8.3 సెంటీమీటర్లు, ధారూర్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు తెలిపారు. ఇక ఏపీలో మరో 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అనేక చోట్ల మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ముఖ్యంగా సిరిసిల్ల, మంచిర్యాల, ఆదిలాబాద్, మహబూబాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, జనగామ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. రాష్ట్రంలో జూన్ నుంచి ఇప్పటి వరకు సగటుతో పోలిస్తే 21% తక్కువ వర్షపాతం నమోదైంది. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణలో ఉదయం, సాయంత్రం వేళల్లో వర్షాలు పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్తున్నారు వాతావరణ అధికారులు. ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. వర్షంతో చెరువులు, కుంటలు నిండిపోయాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి వర్షపు నీరు వచ్చి చేరింది. యాకన్నగూడెం, రాళ్లవాగు వద్ద తాత్కాలికంగా నిర్మించిన మట్టి రోడ్డు వరదకు పూర్తిగా కొట్టుకుపోయింది. భద్రాచలం, చర్ల, వెంకటాపురం గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కంకలవాగు, బల్లకట్టువాగు, కుక్కతోగు, కొంగలవాగులు పొంగి పొర్లుతున్నాయి. పంట పొలాల్లోకి వరద నీరు చేరుతోంది. చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి, మత్తడి పోస్తున్నాయి. పాలెం వాగు ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుతోంది. తెలంగాణ నయాగర బొగత జలపాతం జలసిరిని సంతరించుకుంది. భారీగా వరద నీరు పొంగి పొర్లుతోంది. వికారాబాద్ జిల్లా పరిగిలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లక్నాపూర్ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుంటోంది. మరో భారీ వర్షం పడితే ప్రాజెక్టు అలుగు పొంగే అవకాశం ఉంది. అలుగు వెళ్లేందుకు మరో అడుగు వరకు నీళ్లు రావాలి. ప్రాజెక్టులో నీళ్లు నిండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లక్నాపూర్ ప్రాజెక్టును చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలో దుందిబి వాగు, పెద్దవాగు, ఊకచెట్టు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పాషా అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి దుందుబి వాగు, ఊకచెట్టు వాగు, పెద్ద వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతుండటంతో రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. షాద్నగర్ సమీపంలో ఉన్నటువంటి అయ్యవారిపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో షాద్నగర్ అయ్యవారిపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక తాడూరు మండలంలోని సిరిసవాడ సమీపంలో దుందిబి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అక్కడ కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షపాత నమోదు వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో 35 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నారాయణపేట పరిధిలో 32 మిల్లీమీటర్ల వర్షపాతము, నాగర్ కర్నూలు పరిధిలో 27 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తిలో 12 మిల్లీమీటర్ల వర్షపాతము, గద్వాల జిల్లాలో కేవలం 2 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. ఇక మండలాల వారీగా పరిశీలిస్తే బాలనగర్ మండలంలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. 79 మిల్లీమీటర్ల వర్షపాతము ఇక్కడ కురిసినట్టుగా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఉరుకొండపేట, కృష్ణా, నర్వా, హన్వాడ, మహమ్మదాబాద్, తిమ్మాజిపేట మండలాల్లో 47 మిల్లీమీటర్లు మొదలుకొని 65 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనట్టుగా వర్షపాతం అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అయితే మనం ప్రస్తుతము ఊకచెట్టు వాగుపై ఉన్నటువంటి ఒక చెక్ డ్యాం వద్ద ఉన్నాము. ఉధృతంగా ప్రవాహం ఉండటంతో చెక్ డ్యాం పై నుంచి నీరు ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. అయితే ఇదే మాదిరిగా పెద్దవాగుపై పరిస్థితి ఉంది. దుందుబి వాగులో కూడా వరద ఎక్కువగా ఉంది. అయితే సమీప గ్రామాల రైతులు కానివ్వండి, పశువుల కాపర్లు ఎవరు కూడా వాగులోకి వెళ్ళవద్దు అని చెప్పేసి అధికారులు అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరో 3-4 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా నదీ పరివాహక ప్రాంత ప్రజలు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సో జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఇప్పటికే పలు గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామస్థాయి అధికారులను అప్రమత్తం చేసింది. రైతులెవరూ కూడా వాగులోకి దిగొద్దని చెప్పేసి అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. మరోపక్క ఆయా గ్రామాల సమీపంలో ఉన్నటువంటి వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువుల్లోకి నీరు వచ్చి చేరుతుంది. మరోపక్క కాలువలు కూడా ప్రవహిస్తున్నాయి. జిల్లాలో వివిధ వాగులపైతో పాటు కృష్ణా నదిపై ఉన్నటువంటి జలాశయాలన్నీ నిండు కుండల్లా మారాయి. జూరాల పూర్తి స్థాయిలో నిండడంతో క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోపక్క కోయిల్ సాగర్ జలాశయం కూడా పూర్తి స్థాయిలో నిండింది. ఇక పెద్దవాగుపై ఉన్నటువంటి సరళసాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండటంతో ఏ క్షణంలోనైనా ఆటోమేటిక్ సైఫోన్లు తెరుచుకునే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. ఇది జిల్లాలో ఉన్నటువంటి వర్షపాతం పరిస్థితి. సందీప్తో హైమాద్, ఎన్టీవీ, మహబూబ్ నగర్ నుంచి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. భద్రాద్రి జిల్లాలో వర్షపాతం ఎక్కువగా నమోదవుతోంది. భద్రాచలంలో గోదావరి ప్రస్తుతం 17 అడుగుల వద్ద ఉంది. వారం క్రితం మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు 41 అడుగులకు చేరి మళ్లీ 17 అడుగులకు తగ్గింది. చర్ల మండలంలోని తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులోని 15 గేట్లు 3 అడుగుల మేర ఎత్తి 28,600 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో 19 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో మణుగూరులోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షంతో కూడిన బూడిద పడింది. శివలింగాపురం అలాగే బాపనికుంట గ్రామాల్లో బకెట్లలో వర్షపు నీరు బురద పేరుకుపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఖమ్మం జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉండడం పంటలకు జీవం పోసినట్లయింది. నిన్న సాయంత్రం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఖమ్మం జిల్లాలో స్వల్పంగా పంటలకు అవసరమైన రీతిలో వర్షాలు కురుస్తుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ వర్షాల పర్సెంటేజ్ మాత్రం కొంత ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంటే అటు
ములుగు భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్న వర్షాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రభావం మనుగూరు మీద కూడా పడింది. మనుగూరులో గత రాత్రి 17 సెంటీమీటర్ల మేరకు వర్షం నమోదైన పరిస్థితి. దీంతో మనుగూరులోని అనేక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి. అదేవిధంగా మనుగూరులో ఆశ్చర్యకరంగా గతంలో ఎన్నడూ లేని విధంగా బూడిదతో కూడిన వర్షం అనేది కురిసింది. దీంతో కొంత మనుగూరులో ఆందోళన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఇక్కడ బాపనికుంట్ల అనే విలేజీ, అదేవిధంగా పక్కనే ప్రాంతాల్లో అంటే బూడిదతో కూడిన వర్షం రావడంతో అంటే బకెట్లలో అంటే పైనుంచి వర్షాలు చూరు నుంచి కారుతున్న వర్షాలను పడితే బకెట్లలో మొత్తం కూడా బూడిద వచ్చిన పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ సింగరేణి ఓపెన్ కాస్ట్ గన్లు ఉండటం, అదేవిధంగా ఇప్పుడు బీటీపీఎస్ ఎక్కువగా బీటీపీఎస్ ఉంది. బీటీపీఎస్ బూడిదంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో కలుస్తుంటుంది. ఆ నేపథ్యంలో ఆ బీటీపీఎస్ బూడిదంతా కూడా గాల్లోకి వెళ్ళిన నేపథ్యంలో అదంతా కూడా ఈ వర్షంతో కలిసి వచ్చినట్లుగా భావిస్తున్నారు. దీంతో మనుగూరు ప్రాంతంలో కొంత బూడిదతో కూడిన వర్షం రావటం, అంటే ఇక్కడ మొత్తం కూడా ఇండస్ట్రీ ఎక్కువగా ఉంటాం. ఆ ఇండస్ట్రీకి సంబంధించిన బొగ్గు ఎక్కువగా బొగ్గు పౌడర్ ద్వారా ఈ బూడిద రావడంతో కొంత ఆందోళన వ్యక్తమైన పరిస్థితి ఉంది. మరోవైపున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయానికి వచ్చేసరికి భద్రాచలంగా గత వారం మాత్రం గోదావరి 41 అడుగులకు చేరుకుంది. అంటే మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి కూడా కొంత పెరిగింది. ఈ గోదావరి దాదాపుగా 41 అడుగులకి గత వారంలో చేరుకున్న పరిస్థితి. అంటే తెలంగాణ ప్రాంతంలో వర్షాలు లేకపోయినప్పటికీ మహారాష్ట్రలో కురిసిన వర్షాల వల్ల 41 అడుగులు చేరుకుంది. అయితే 43 అడుగులు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఆ పరిస్థితి ఇంకా రాలేదు. అయితే మళ్ళీ మొత్తం కూడా గోదావరి తగ్గిపోయి ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి 17 అడుగులకి చేరుకున్న పరిస్థితి. ఇది మరో 2-3 అడుగులు పెరిగే అవకాశం ఉంది. మరోవైపున అంటే ఇప్పటి వరకు కురుస్తున్న వర్షాలు మాత్రం అంటే కిన్నెరసాని ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిన పరిస్థితి ఉంది. అదేవిధంగా తాలిపేరు ప్రాజెక్టు కూడా నిండటంతో అంటే ఎగువన ఛత్తీస్గఢ్ నుంచి కురుస్తున్న వర్షాల వల్ల తాలిపేరుకి బాగా వరద రావడంతో తాలిపేరు వాగు పొంగి ప్రవహించడంతో తాలిపేరు నుంచి 25,000 క్యూసెక్ల నీటిని గోదావరికి విడుదల చేస్తున్నారు. గతంలో మాత్రం ఈపాటికే గోదావరి వచ్చి ఉండేది, కానీ ఈసారి మాత్రం వర్షాలు తక్కువగా ఉండడంతో గోదావరి పెద్దగా రాని పరిస్థితుంది. ఇకపోతే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాల వల్ల పంటలకు మాత్రం జీవం పోసినట్టుగా మారింది. ప్రధానంగా గత కొద్ది రోజులుగా వర్షాలు లేని పరిస్థితి, 15 రోజులుగా ఒక్క వర్షం కూడా లేని పరిస్థితి ఖమ్మం జిల్లాలో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వర్షాలు రావడంతో మొత్తం కూడా అటు పాలేరు రిజర్వాయర్, అదేవిధంగా వైరా రిజర్వాయర్ వీటన్నిటి కూడా నిండుకుండలా ఉన్నాయి. అదేవిధంగా సత్తుపల్లి ఏరియాలో కూడా అన్ని జల వనరులన్నీ కూడా నిండుకుండలా ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఈ వస్తున్న వర్షాలు అనేది కూడా ఆశాజనకంగా ఉంది. అయితే నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాల వల్ల కూసుమంచి మండలం మునిగేపల్లి, అదేవిధంగా ముదిగొండ మండలం మాదాపురం ఈ రహదారి మీద పెద్ద ఎత్తున వరద రావడంతో ట్రాక్టర్ బోల్తాబడిన అంటే వరదలో ట్రాక్టర్ జారిపోయిన పరిస్థితి. దాంతో ట్రాక్టర్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ కూడా కింద పడిపోయారు. అయితే వెంటనే ఇటుపక్కన ఉన్న గ్రామస్తులంతా వచ్చి ట్రాక్టర్ని లేపడం, అదేవిధంగా అక్కడ పంట పొలాల్లో చిక్కుకుపోయిన రైతులందరినీ కూడా తీసుకొని వచ్చి సురక్షిత ప్రాంతానికి తీసుకొని రావడం జరిగింది. మొత్తం మీద నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో ఇటు మున్నేరు కూడా వాగు వస్తున్న పరిస్థితి. దీంతో మున్నేరు వాగు ఎలా ప్రవహిస్తుందో మనకు కనబడుతుంది. మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ వర్షాలు మాత్రం రైతులకి ప్రాణం పోసినట్లుగా అయింది. మొత్తం జలవనరులు మొత్తం అంటే రిజర్వాయర్లు మొత్తం నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి. కరీంనగర్లో భారీ వర్షం కురిసింది. తెల్లవారుజామున ప్రారంభమైన వర్షం నగరంలో పలు కాలనీలు ముంచెత్తింది. ఇళ్లలోకి వరద నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వంట సామాగ్రి, ఎలక్ట్రానిక్ వస్తువులు నీట మునిగాయి. మరిన్ని వివరాలు భాస్కర్ అందిస్తారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి సాధారణ జనజీవనం ఒక ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. కరీంనగర్ నగరంతో పాటుగా మానకొండూరు, ఉస్నాబాద్, హుజురాబాద్ ఏరియాల్లో కూడా ఒక భారీ వర్షం అయితే కురిసింది. అటు గ్రామాలతో పాటు పట్టణాల్లో కూడా ఈ జనజీవనం అనేక ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. మనం కరీంనగర్లోని ఒక కాలనీలో ఉన్నాం. కరీంనగర్ నగరానికి సంబంధించి కనుక మనం చూసినట్టయితే అటు కిసాన్ నగర్, సప్తగిరి కాలనీ, మంకమ్మతోట, ఈ టూ టౌన్ ఏరియా, ఈ ఏరియాలన్నీ కూడా కంప్లీట్ గా జనజీవనం ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని మనం విజువల్లో గమనిస్తా ఉన్నాం. ఇక్కడ ఈ ఇంట్లోకి దాదాపు 6 ఫీట్ల మేర వాటర్ వచ్చింది. కంప్లీట్ అన్ని నిత్యావసర వస్తువులతో సహా అన్ని మునిగిపోయిన పరిస్థితి ఉన్నది. అకస్మాత్తుగా 1 గంట సేపు కురిసిన వర్షానికే ఇంత పెద్ద ఎత్తున వరదతో పాటు ఈ బురద కూడా ఇందులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉన్నది. మనం ఒక గృహిణి ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది ఈ సిచ్యువేషన్?
ఆరు గంటలకు స్టార్ట్ అయింది. 6 గంటల నుండి మొత్తం ఇప్పటిదాకా ఉందండి నీళ్లు. ఇప్పుడే బయటకు వెళ్ళిపోయినాయి. ఇంతవరకు వచ్చినాయి, హాఫ్ వచ్చినాయి, మొత్తం అన్ని మునిగిపోయినాయి. ఎవరన్నా వచ్చారా ఇక్కడికి? ఎవరు లేరు, అన్ని డోర్లు వేసుకొని కూర్చున్నాం మేము అంతే. నీళ్ళలోనే నిలబడదాం కూర్చుందామన్నా ఎక్కడదండి, నిలబడడానికే ప్లేస్ లేదు, అంతగానం నీళ్ళు వచ్చినాయి. మొత్తం మంచాలు అన్ని మునిగిపోయినాయి. నిత్యావసర వస్తువులు కూడా మొత్తం అన్ని తడిసిపోయినాయి అండి, అన్ని తడిసిపోయినాయి. ఎక్కడ ఏం లేకుండా తడిసిపోయినాయి. ఏడ చూసినా అన్ని నీళ్ళే. మొత్తంగా ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, ఇటు మంచాలు కావచ్చు, తర్వాత ఈ కుర్చీలు కావచ్చు, ఇతర సామాను ఏదైతుందో బియ్యము లాంటి వస్తువులు కూడా కంప్లీట్ గా తడిసిపోయిన పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. ఎత్తైన ప్రదేశాల్లో వాటిని పెట్టుకొని కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇందులోకి వచ్చిన బురదను తొలగించేందుకైతే వాళ్ళు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. అధికారులు ఎవరు కూడా ఇటువైపు రాలేదు, డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి అయితే వాళ్ళు వచ్చారు. వచ్చిన డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు నీళ్లను పంపించే ఏర్పాటు అయితే చేస్తున్నారు తప్ప ఇక్కడి నుంచి ఇది ఒక శాశ్వత పరిష్కారం చూపట్లేదని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. మరొకరున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్నేళ్ళైంది మీరు ఇల్లు కట్టుకొని? మేము ఇప్పుడు కట్టుకొని 25 ఏళ్ళు అవుతుంది. 25 ఏళ్ళు. ఈ పరిస్థితి ఎన్నేళ్ళ నుంచి వస్తుంది? 25 ఏళ్ళ నుంచి వస్తుంది. 25 ఏళ్ళ నుంచి వస్తుంది. ఓటై వాడు మేము మంచిగా అవుతాం. మోరి అంతే. మోరి వల్లనే మోరి మంచిగా కడితే మాకు నీళ్ళు రావు. మోరు మంచిగా కట్టాలి, మంచి కానాలు మంచి నీట్గా చేయాలి. ఇప్పుడు ఇవన్నీ మునిగినాయి కదా, బియ్యం మునిగే, కూరగాయలు మునిగే, ఇవన్నీ మునిగినాయి కదా, ఎవరు నచ్చిరా? ఎవరు రాలే. మంచాలు మునిగినాయి బిడ్డ, డెకోలో మంచాలు, పరుపులు, బీరువాళ్ళు వచ్చినాయి, ఫ్రిడ్జ్ నీళ్ళు వచ్చినాయి. ఇక నాకు అవన్నీ ఖరాబ్ అయినాయి. ఇప్పుడు నాకు చేసినోడు ఎవరు లేడు, ఉన్నోడు అవతల పడ్డు. ఎలక్ట్రానిక్ వస్తువులు, తర్వాత బియ్యము, మంచాలు, పరుపులు ఇవన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి అయితే మనం ఆదుకోవాలి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పేసి అయితే ప్రజలు కోరుతా ఉన్నారు. పలు కాలనీల్లో ఈ వరద నీటిలో మునిగిన కాలనీలన్నింటినీ కూడా తేరుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వాతావరణం చల్లబడింది. అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. వేసవి ముగిసి వర్షాకాలం ప్రారంభమైన కొద్ది రోజుల పాటు జిల్లాలో 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి వాతావరణంలో మార్పు రావడం పెద్ద ఉపశమనాన్నిచ్చింది. చిరుజల్లులు పత్తి పంటకు జీవం పోసే అవకాశం ఉందంటున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. రాత్రి నుంచి కూడా అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరొక 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తాజాగా కురిసే వర్షం రైతన్నలు సాగు చేసే పంటలకు జీవం పోస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఏడాది ఇప్పటివరకు కురవాల్సిన వర్షపాతం కూడా సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. దాదాపుగా 40 నుంచి 40% వరకు లోటు వర్షపాతం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నమోదైంది. అయితే ఋతుపవనాలు ప్రవేశించినప్పటికీ కూడా ఇప్పటి వరకు అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలు కేవలం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధానంగా సాగే పత్తి పంటకు కొంత జీవం పోస్తుందని చెప్పుకోవచ్చు. తాజాగా నిన్న సాయంత్రం నుంచి కూడా కురుస్తున్న చిరుజల్లులు మరోసారి పత్తి పంటను బతికించాయనే చెప్పాలి. ఇక రాబోయే 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వచ్చే రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుండడంతో రైతన్నల్లో హర్షం అయితే వ్యక్తమవుతుంది. మరోవైపు నాగార్జున సాగర్ కూడా ఎడమ కాలువకు మొదటి జోన్కు మాత్రం నీటిని విడుదల చేసింది. 1000 క్యూసెక్ల నీటిని ప్రస్తుతం విడుదల చేసింది. ఎగువ నుండి భారీగా వరద వస్తుంది. ఇప్పటికే 570 అడుగులకు నీటి మట్టం చేరుకోవడంతో ఎడమ కాలువ కూడా మొదటి జోన్కు విడుదల చేశారు. ప్రస్తుతం 1 లక్ష వరకు ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో నీటి మట్టం 572 అడుగులకు చేరుకుంది. మరొక వారం రోజుల్లోపు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఏడాది కురవలసిన వర్షపాతం కురవకపోవడం, 40 నుంచి 40% లోటు వర్షపాతం కురవడంతో రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గ్రౌండ్ వాటర్, ముఖ్యంగా యాదాద్రి జిల్లాలో గ్రౌండ్ వాటర్ తగ్గినట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. దాదాపుగా 2 మీటర్ల వరకు అడుగంటిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మెట్ట ప్రాంతంలో పంట సాగు ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు కురిసే వర్షాలు రైతుకు చాలా మేలు చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జూలై చివరి వారం వచ్చినప్పటికీ కూడా నిన్నటి వరకు కూడా దాదాపుగా 38 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం నుంచి కూడా కొంత వాతావరణం చల్లబడటంతో పాటుగా రాత్రి నుంచి కూడా చిరుజల్లులు కురుస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా
ఈ చిరుజల్లులు ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ ఋతుపవనాల ప్రభావం కావచ్చు, తుఫాన్ ప్రభావం కావచ్చు, మరొక 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతన్నల్లో మాత్రం హర్షం వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కురవాల్సిన వర్షపాతం కురవకపోవడంతో మెట్ట ప్రాంత రైతులు మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. బోర్లు పోయని పరిస్థితి నెలకొంది. దీన్ని ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు మాత్రం ఉమ్మడి జిల్లాలో పత్తి సాగు చేసే రైతులను కొంతమేర బతికించిందనే చెప్పుకోవచ్చు. మెట్ట ప్రాంత పంటలకు జీవం పోసిందని అయితే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ బాలతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా. తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 28 వరకు విఫా తుఫాన్ ఎఫెక్ట్తో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నంతో మా ప్రతినిధి నిఖిల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో వెదర్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు ఐఎండీ హైదరాబాద్ డైరెక్టర్ నాగరత్నం ఉన్నారు. మాట్లాడదాం. మేడం, తెలంగాణ వెదర్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి, కండిషన్స్ ఏంటి? ఓకే, ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకుంటే నైరుతి ఋతుపవనాల ద్రోణి ఒకటి ఉత్తర భారతదేశం నుండి ఈస్ట్ సెంట్రల్ బే వరకు ప్రస్తుతం కొనసాగుతుంది. అట్లాగే నిన్నటువంటి ఉపరితల ఆవర్తనం ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ 3.1 కిలోమీటర్స్ నుండి 5.8 కిలోమీటర్స్ దగ్గర ఇంకా కొనసాగుతుంది. అట్లాగే ఇంకొక ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ ఏదైతే ఉందో ద్రోణి, అది నార్త్ ఈస్ట్ అరేబియన్ సీ నుండి ఈ నార్త్ కోస్టల్ ఏపీ వద్ద ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం తెలంగాణ మీదుగా కూడా కొనసాగుతుంది. సో వీటి యొక్క ప్రభావం వల్ల ఈరోజు రేపు తెలంగాణ ప్రాంతానికి ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేశాం. అట్లాగే ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల ఉండి 1-2 చోట్ల భారీ అతి భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. ఆ సబ్సిక్వెంట్ డేస్లో కూడా మనకి ఎల్లో వార్నింగ్స్ అవి జారీ చేయగా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కొనసాగే అవకాశం ఉంది. మేడం, హైదరాబాద్లో వెదర్ ఎట్లా ఉంటుంది? వర్షాల తీవ్రత ఏ మేరకు ఉండే అవకాశం ఉంది? హైదరాబాద్లో చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయి ఎక్కువగా. ఈరోజు నైట్కి 1 or 2 స్పెల్స్ ఆఫ్ ఇంటెన్స్ స్పెల్స్ 2 to 3 సెంటీమీటర్స్ పర్ అవర్ 1.5 అవర్ ఉంటుంది. మేడం, విఫా తుఫాను ప్రభావం మన మీద ఏమైనా ఉంటుందా తెలంగాణ పైన? ప్రస్తుతానికి విఫా తుఫాన్ నార్త్ బే ఆఫ్ బెంగాల్లోని దాని యొక్క ప్రకారంగా చూసుకున్నట్లయితే నార్త్ బే ఆఫ్ బెంగాల్లోని ఒక లో ప్రెషర్ ఏరియా రానున్న 24 గంటల్లో ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎక్కువగా కూడా దాని యొక్క ప్రభావం ఉండదు, కానీ ఉత్తర జిల్లాల్లో అక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేడం, ఎన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగే ఛాన్స్ ఉంది? ఈ వర్షాలు మనకి 27-28 తారీఖు వరకు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, మొత్తంగా ఈ నెల 27-28 వరకు కూడా వర్షాలు కురుస్తాయి. మోస్తారు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ అధికారులు చెప్తున్నారు. ఇది ఇప్పటివరకు తెలంగాణలో ఉన్నటువంటి వెదర్ అప్డేట్, వెదర్ కండిషన్స్. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో నిఖిల్, ఎన్టీవీ, హైదరాబాద్. మరికొన్ని గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు నమోదు కాబోతున్నాయి. 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో కొద్ది గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడబోతోంది. ఇది విఫా తుఫాను అవశేషంగా అధికారులు గుర్తించారు. ఐఎండీ దీనిని ట్రాక్ చేస్తోంది. ప్రస్తుతం విఫా తుఫాను నుంచి విడిపోయిన అవశేషం ఉత్తర బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. ఇది క్రమేపీ అల్పపీడనంగా మారి తర్వాత మరింత బలపడే సూచనలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చైనాతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న అనేక దేశాలను ఈ విఫా తుఫాను గడగడలాడించింది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడి విధ్వంసాన్ని సృష్టించింది. ప్రస్తుతం దానికి సంబంధించిన అవశేషం ఒకటి బంగాళాఖాతంలోకి రావడం, అది బలపడే సూచనలు కనిపించడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇక వర్షాలకు సంబంధించి మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు నమోదు కాబోతున్నాయి. ఇప్పటికే ఉత్తర ఆంధ్ర, దక్షిణ కోస్తా మీద ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావం కొనసాగుతోంది. వీటన్నిటి కలయిక కారణంగా ఈసారి మంచి వర్షాలు వస్తున్నాయి. అనేక చోట్ల విస్తారంగా వర్షాలు కూడా కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రధానంగా దక్షిణ కోస్తా,
ఉత్తరాంధ్ర జిల్లాలపైన ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలో కూడా మరో 24 గంటల పాటు భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్తో పాటు ఆ చుట్టుపక్కల అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్గా వాతావరణంలో మార్పుల కారణంగా మరో 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు ఉంటాయి. ప్రస్తుతం తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో గాలులు వీస్తున్నాయి. విశాఖ సాగర తీరం అంతా కూడా అలజడిగా మారుతోంది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత తీరంపై దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుందనేది ఐఎండీ ప్రకటించబోతోంది. ప్రస్తుతానికి తీరంలో ఇస్తున్న బలమైన గాలుల కారణంగా అలలు ఎగిసిపడుతున్నాయి. విశాఖ తీరం అంతా కూడా క్రమేపీ అలజడిగా మారుతున్న పరిస్థితి ఉంది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమేపీ దాని డైరెక్షన్ మారితే మాత్రం అది ఖచ్చితంగా ఏ ప్రాంతానికి వస్తుంది, అది అల్పపీడనంగా ఉంటుందా లేకపోతే వాయుగుండంగా మారి తీరం వైపు వస్తుందా అనేది పూర్తి స్థాయిలో అల్పపీడనం ఏర్పడిన తర్వాత అధికారులు అంచనా వేయబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఐఎండీ లెక్కల ప్రకారం మరో 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు ఉంటాయి. వచ్చే 24 గంటలు ఖచ్చితంగా భారీ వర్షాలు కురుస్తాయి. రైతులతో పాటు తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండమని స్పష్టమైన హెచ్చరికలు ఉన్నాయి.